నమస్తే విశ్వాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. 18వ లోక్సభ సమావేశాలు వరుసగా 3వ రోజు ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభమవగానే లోక్సభ స్పీకర్ ఎన్నిక ప్రక్రియను మొదలుపెట్టారు. స్పీకర్ గా ఓం బిర్లాను ప్రతిపాదిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సభలో తీర్మానం చేశారు. మోదీ తీర్మానాన్ని రాజ్నాథ్ సింగ్ సహా ఇతర మంత్రులు బలపరిచారు. ఈ విధంగా ఇండియా కూటమి తరపున సురేష్ అభ్యర్థిత్వాన్ని శివసేన ఎంపీ అరవింద్ సావంత్ తీర్మానించారు. అరవింద్ ప్రతిపాదనను విపక్ష ఇండియా కూటమి సభ్యులు బలపరిచారు. స్పీకర్ పదవికి ఈసారి ఎన్నిక అనివార్యమైంది. స్పీకర్ ఎన్నికను ఏకగ్రీవం చేసేందుకు బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కారు ప్రతిపక్షాలతో జరిపిన చర్చలు ఫలించలేదు. దీంతో గత 50 ఏళ్లలో తొలిసారిగా స్వతంత్ర భారత చరిత్రలో మూడోసారి లోక్సభ స్పీకర్ పదవికి ఎన్నిక జరగనుంది. మరి కాసేపట్లో స్పీకర్ను ఎన్నుకోనున్నారు. ఎన్డీఏ కూటమి తరపున మాజీ స్పీకర్ ఓం బిర్లా పోటీ చేస్తుండగా ఇండియా కూటమి తరపున సీనియర్ ఎంపీ కొడికునిల్ సురేష్ బరిలో నిలిచిన విషయమూ తెలిసిందే. आपकी बहुत बड़ी भूमिका रहेगी. आदरणीय अध्यक्ष जी, हमारे शास्त्रों में कहा गया है कि विनम्र और व्यवहार कुशल व्यक्ति सफल सहज रूप से होता है, और आपको तो उसके साथ साथ एक मीठी मीठी मुस्कान भी मिली हुई है. आपके चेहरे को ये मीठी मीठी मुस्कान पूरे सदन को भी प्रसन्न रखती है. मुझे विश्वास है आप हर कदम पर नए प्रतिमान, नए कीर्तिमान गढ़ते आए हैं. 18वीं लोकसभा में स्पीकर का कार्यभार दूसरी बार संभालना ये अपने आप में एक बड़ा नया रिकॉर्ड बनते हम देख रहे हैं. श्री बलराम जाखड़ जी वो पहले ऐसे अध्यक्ष थे जिन्होंने 5 साल कार्यकाल पूरा करके फिर दोबारा उनको स्पीकर बनने का अवसर मिला था. उसके बाद आप हैं जिन्हें 5 साल पूर्ण करने के बाद दोबारा इस पद पर हासिल होने का अवसर मिला. गत 20 साल का एक ऐसा कालखंड रहा है कि ज़्यादातर स्पीकर या तो उसके बाद चुनाव नहीं लड़े हैं या तो जीत करके नहीं आए हैं. आप समझ सकते हैं कि स्पीकर का काम कितना कठिन है कि उसके लिए दोबारा जीतना मुश्किल हो जाता है, लेकिन आप जीत करके आए हैं. इसके लिए एक नया इतिहास आपने गढ़ा. आदरणीय अध्यक्ष जी, इस सदन में ज़्यादातर हमारे सभी माननीय सांसद आपसे परिचित हैं, आपके जीवन से भी परिचित हैं. और पिछली बार मैंने इस सदन में आपके संबंध में काफ़ी कुछ बातें रखी भी थी, और मैं आज उसको दोहराना नहीं चाहता हूं, लेकिन मैं एक सांसद के रूप में और हम सभी सांसद के रूप में आप जिस प्रकार से एक सांसद के नाते काम करते हैं ये भी जानने योग्य है और बहुत कुछ सीखने योग्य है. मुझे विश्वास है कि आपकी कार्यशैली एज ए सांसद भी हमारे जो फर्स्ट टाइमर सांसद हैं, हमारे युवा सांसद हैं, उनको जरूर प्रेरणा देगी. आपने अपने कार्यक्षेत्र में, संसदीय क्षेत्र में स्वस्थ मां और स्वस्थ शिशु एक कमिटमेंट के साथ जो अभियान चलाया है, और सुपोषित मां इस अभियान को आपने जिस प्रकार से अपने क्षेत्र में प्राथमिकता देकर के खुद को इन्वॉल्व करके किया है, वो वाकई प्रेरक है. आपने कोटा के ग्रामीण क्षेत्रों में
ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు. అసెంబ్లీలో తమ పార్టీ వైసీపీకి ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై ఆయన తన లేఖ ద్వారా అసహనం వ్యక్తం చేశారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్కు జగన్ తాను రాసిన లేఖలో మంత్రుల తర్వాత తనతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధమని పేర్కొన్నారు. తనకు ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారని, అందులో భాగంగానే తమ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వలేదని అసహనం వ్యక్తం చేశారు. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో నిర్వచించారని ఆయన పేర్కొన్నారు. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10% సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదని, దాన్ని ఇప్పటి వరకు ఎవరూ పాటించలేదని జగన్ తెలిపారు. మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలి. ఆలమూరు ఎస్ఐ శ్రీను నాయక్. జీవితాలను నాశనం చేసే మత్తు పదార్థాలకు యువత దూరంగా ఉండాలని ఆలమూరు ఎస్ఐ ఎల్ శ్రీను నాయక్ కోరారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్ వద్ద యువకులతో ర్యాలీ నిర్వహించారు. లంక గ్రామాల ముఖ్య కూడలి అయిన చెముడులంక శ్రీ షిరిడి సాయి గ్రూప్స్ ఇన్స్టిట్యూషన్ వద్ద యువతకు డ్రగ్స్ వల్ల కలిగే నష్టాలను వివరించారు. డ్రగ్స్, గంజాయి లాంటి మత్తు పదార్థాలను తీసుకోవడం వల్ల బంగారు భవిష్యత్తు పాడైపోతుందని, తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతారని యువకులకు హితవు పలికారు. గంజాయి క్రయ విక్రయాలు, రవాణా వినియోగించే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని అన్నారు. గంజాయి అలవాటు పడిన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ శ్రీను నాయక్ హెచ్చరించారు. గంజాయి ఎలాగైనా అలాంటి అలవాటు ఉంటే ఇమీడియట్గా వాళ్ళ పేరెంట్స్ చెప్పడము తెలియజేయడం, లేదంటే పోలీస్కి 100 ఫోన్ చేసి చేయాలి. ఏదైతే ఆ రోగం మన ఇంట్లో అయితే మన దాకా కూడా వచ్చే ప్రమాదం ఉంటుంది. దానివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటుంది. అలాగే చదివి వినిపించాను. నిద్రలేమి, తీవ్ర ఆందోళన, విపరీత ధోరణి, మానసిక కుంగుబాటు, కళ్ళు తిరగడం, మత్తుగా ఉండడం, వణుకు, తలనొప్పి, ఆకలి లేకపోవడం, శారీరక మానసిక ఆకస్మిక మార్పులు, గందరగోళం, కంటి సమస్యలు, ఒంటరితనం, బరువు తగ్గడం, అధిక రక్తపోటు, గుండె వేగం, హెచ్చు తగ్గులు, కోపం, చిరాకు, స్నేహాలలో అత్యుదాసం, తగ్గించడం, నేర ప్రవృత్తి, ఆకస్మిక మరణం. అంటే అటువంటి వ్యక్తులు త్వరగా చనిపోతారు. ఉన్నంత రోజులు మాత్రం తల్లిదండ్రులు బాధపడతా ఉన్నారు. సమాజానికి ఉపయోగపడకపోగా సమాజానికి నష్టం కలిగిస్తుంది. అలాంటి వాళ్ళు ఉండొచ్చా సమాజంలో? శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ సేవల ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుందని ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షులు సాయిరాం రాంబాబు మీనాక్షి దంపతులు తెలియజేశారు. శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఏపీఐఐసి కార్యాలయం, శ్రీ అభయ ఆంజనేయ స్వామి ఆలయం మెయిన్ రోడ్డుకు ఇరువైపులా చలివేంద్రాలను ఏర్పాటు చేసి ఈరోజుకు 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా రస్నాను ఏర్పాటు చేసి పాదచారులకు, వాహనదారులకు ఇవ్వడం జరిగిందని తెలియజేశారు. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు లక్ష్మి దంపతుల ఆశీస్సులతో గత 12 సంవత్సరాలుగా శ్రీ సద్గురు సాయిబాబా ట్రస్ట్ ఆధ్వర్యంలో చలివేంద్రాలలో చల్లటి మంచినీరు, మజ్జిగ, రస్న అందించడం జరుగుతుందని తెలియజేశారు. అలాగే కాకినాడ డఫ్ అండ్ డ్యామ్ అనాథాశ్రయాల్లో లస్సీ మరియు అవసరమైన వారికి పుస్తకాలు, ఫ్రూట్ సలాడ్ తదితర కార్యక్రమాలు చేయడం జరిగిందని, దీనికి ముఖ్య కారణం దాతల సహకారమని, మాకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు అని తెలియజేశారు. నమస్కారం అండి. నా పేరు పోల్కొండ రాంబాబు అండి. సాయిరామ్ అంటారండి. మా గురుదేవులు మామిడిపల్లి రామారావు గారు, లక్ష్మి గారు ఆశీర్వచనంతో గత 12 సంవత్సరాలుగా బాటసారులకి, పాదచారులకి, ద్విచక్ర వాహనదారులకి, ప్రయాణికులకు కూడా చల్లటి పానీయాలు, కూలింగ్ వాటర్ సరఫరా చేస్తున్నామండి. అదేవిధంగా కరోనా టైంలో పేద ప్రజలకి సహాయ సహకారాలు అందించామండి. అలాగే పేద విద్యార్థులకి, బ్లైండ్స్కి, డెఫెండమ్మలకు కూడా మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నామండి ట్రస్ట్ ద్వారానే గత 12 సంవత్సరాలుగానే. నాకు ఈ చలివేంద్రం పెట్టి 100వ రోజు అండి ఈరోజు. గత 12 సంవత్సరాలుగా చేస్తున్నామండి. ఈరోజు 100వ రోజు అవడంతో చలివేంద్రంలో రసన పంపిణీ జరుగుతుందండి ఈరోజు. నాకు ఈ సేవా కార్యక్రమాలకి ప్రతి వారు కూడా నాకు సహాయ సహకారాలు అందించిన ప్రతి వారికి కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియపరుచుకుంటూ, ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నానని, కృతజ్ఞతలు తెలియపరుచుకుంటున్నానని నాకు సహాయపడిన ప్రతి వారికి కూడా. ఇలాగే మీ అందరి సహాయ సహకారాలు ఉంటే ఇంకా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆశిస్తూ మీ అందరికీ నమస్కారం అండి.
విశాఖ గాజువాక నిన్న దేశపత్రిపాలెంలో జరిగిన యశోద అనే వివాహితపై మామ సత్యనారాయణ కొడవలితో దాడి చేయడంతో తీవ్ర గాయాలై గాజువాక ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. బాధితురాలిని పరామర్శించిన విదసం నేత బూసి వెంకటరావు, ఏపీ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాలు పరమేశ్వరి నిన్న పరవాడ మండలం దేశపత్రిపాలెం చెక్ పోస్ట్ దగ్గర యశోద అనేటువంటి దళిత ఆడపిల్ల మీద వాళ్ళ మామ ఆడపడుచు ఇద్దరు కలిపి దాడి చేశారు. వాళ్ళ మామ కొడవలతో దాడి చేశాడు. మెడ తెగింది. ఇంకొంచెం లోపలికి వెళ్తే చనిపోయేటువంటి పరిస్థితి. అలాగే వేలు తెగాయి. ఇక్కడ కూడా గాడు పడింది. ఇప్పుడు అమ్మాయిని పరామర్శనకు వచ్చా మాట్లాడలేనటువంటి నీరస పరిస్థితిలో అమ్మాయి ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. ఉదయం పోలీసు అధికారులు మాతో మాట్లాడారు. వారిని సాయంత్రానికల్లా రిమాండ్కి పంపిస్తున్నామని చెప్పారు. పోలీస్ యాక్షన్ వరకు ఓకే, బాగానే ఉంది. అయితే ఆ బిడ్డకి న్యాయం జరగాలి అని అనుకున్నప్పుడు తన భర్త ఈమె పక్షాన్ని నిలబడాలి. ఈమె పక్షాన్ని నిలబడకుండా తండ్రి పక్షాన్ని నిలబడి మళ్ళీ అమ్మాయికి ద్రోహం చేస్తే అది వేరే కేసు అవుతుంది. ఇప్పటికే అతని మీద ఒక కేసు ఉంది. ఈ నేపథ్యంలో వాళ్ళిద్దరూ సక్రమంగా బతకాలి. ఎవరైతే ఈ అమ్మాయి మీద హత్యా ప్రయత్నానికి పాల్పడ్డారో వారి మీద ఇప్పటికే నమోదు చేసినటువంటి 307 SC/ST అట్రాసిటీ చట్ట ప్రకారం వారికి తగిన శిక్ష పడాలని చెప్పి విదసం ఐక్యవేదిక తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిన్న పరవాడ మండలంలో ఉంది దేశపత్రిపాలెం చెక్ పోస్ట్ దగ్గర ఈ యశోదన్న అమ్మాయికి వాళ్ళ మామ, వాళ్ళ ఆడగొచ్చు, తర్వాత వాళ్ళు అమ్మాయి వాళ్ళ ఆయన రమేష్, వీళ్ళు ముగ్గురు కలిపి రోడ్డు మీద మాట్లాడుకుంటూ గొడవ జరిగిందంట. గొడవ జరిగితే ఈ లోపల మామగారి దగ్గరేమో ఎక్కడికో ఏంటి ఆవులకి గట్టి పోస్తున్నాడంటే పొడవలు ఏమో తీసుకొస్తున్నాడంట. ఇది మాట్లాడుకుంటూ డిస్కషన్లోకి వెళ్ళేటప్పుడు అంటే పెద్ద డిస్కషన్ అయిపోయి ఆ అమ్మాయి మీద ఆరోగ్యం చేయడం జరిగింది. పోసేశారు. 2 పేక దగ్గర పోసాడు, తర్వాత మెడ దగ్గర పోసాడండి. ఈ గొంతు దగ్గర కొన్ని గెడ్డం దగ్గర కూడా కుట్టు పని, తర్వాత 2 వేలు కూడా చాలా లోతుగా, వేలులో కూడా చాలా లోతుగా పొడవలు ఘాట్లు పట్టాయండి. ఇప్పుడు ఆ అమ్మాయిని ఆర్కే హాస్పిటల్లో నిన్న సాయంత్రం జాయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మేము మహిళా సంఘంగా మేము అమ్మాయికి రక్షణ కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇప్పుడు చాలా కాలం నుంచి మేము సరైన చట్టాలు కావాలని చెప్పేసి చాలా కాలం నుంచి మహిళా సంఘంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. చట్టాలు అయితే రావట్లేదు. ఏ చట్టాలు కూడా వచ్చినా సరే అమ్మాయిలకు మటుకు ఎక్కడ న్యాయం జరగట్లేదు. చట్టాలు రావాలని చెప్పేసి మేము ప్రధానంగా కోరుతూ ఉన్నాం. అలాగే ఈ అమ్మాయి కూడా దళిత మహిళ. అమ్మాయి ఇప్పుడు ప్రెగ్నెంట్తో ఉందంటే 5 నెలలు ప్రెగ్నెంట్తో ఉంది అమ్మాయి. ప్రెగ్నెంట్తో ఉన్న అమ్మాయిని ఇలా చేయడం చాలా దుర్మార్గం అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాము. తర్వాత వెంటనే అతనికి శిక్షించాలని చెప్పేసి వాళ్ళు మామగారిని కానీ తర్వాత ఆడపడుచుని కానీ శిక్షించాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం. ఆ అబ్బాయి అయితే అమ్మాయి దగ్గరే ఉన్నాడు. అమ్మాయి దగ్గర ఉండి అన్ని చూసుకుంటూ ఉన్నాడు. కానీ ఇలాగా జరగటం ఈరోజు చాలా ఫ్యాషన్ అయిపోయిందండి. రోడ్ల మీద ఎక్కడ పడితే అక్కడ అత్యాచారాలు జరగటం, ఎక్కడ పడితే అక్కడ పొడవలతో కానీ కత్తులతో కానీ అమ్మాయిని గొంతులు కోయటం, లేదంటే పెట్రోల్ వేసి తగలబెట్టడం, లేదంటే ఏదో యాసిడ్ పోసేయటం, ఇవాళ ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ జరగకుండా ఉండాలంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వమైనా సరే సరైన చట్టాలు తీసుకురావాలని చెప్పేసి ఏపీ మహిళా సమాఖ్య మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. మాదక ద్రవ్యాలు వినియోగిస్తే భవిష్యత్తు నాశనం అవుతుందని, దీని బారిన పడిన వారికి నాడీ వ్యవస్థ పనిచేయదని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం కాకినాడ జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా కాకినాడ జిల్లా పోలీస్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. జిల్లా ఎస్పీ ర్యాలీని జెండా ఊపి ప్రారంభించారు. జిల్లా ఎస్పీ కార్యాలయం నుండి భానుగుడి వరకు ర్యాలీ కొనసాగింది. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. అందుకే మాదక ద్రవ్యాల వినియోగానికి దూరంగా ఉండాలని అన్నారు. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎస్సీబీ ఆధ్వర్యంలో వారం రోజులుగా విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించినట్టు అడిషనల్ ఎస్పీ లక్ష్మి పుష్కరమాత డిస్ట్రిక్ట్ డి అడిక్షన్ సెంటర్ సైకాలజిస్ట్ డాక్టర్ సుందర్రాజు పేర్కొన్నారు.
మాదక ద్రవ్యాలకు అలవాటు పడిన విద్యార్థులు చదువుల్లో వెనుకబడిపోతారని అన్నారు. ఆరోగ్యం దెబ్బతింటుందని, అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరని పేర్కొన్నారు. మాదక ద్రవ్యాలు రవాణా చేసినా, వినియోగించినా చట్టపరంగా కఠిన చర్యలు ఉంటాయని అన్నారు. శిక్షలు కఠినంగా ఉంటాయని, జీవితం నాశనమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, నర్సింగ్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ సార్. మనము లాస్ట్ 1 వీక్గా అవేర్నెస్ ఆన్ యాంటీ డ్రగ్ డే అనే దీని మీద సుందర్ గారు అంబేద్కర్ మన యాంటీ డ్రగ్ డే సందర్భంగా జూన్ 26న ఈ ప్రోగ్రామ్కి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి జిల్లా ఎస్పీ గారు శ్రీ సతీష్ కుమార్ ఐపీఎస్ సార్ గారికి, అలాగే మనము మన కేంద్ర ప్రభుత్వము ఇచ్చిన ఆదేశాల మేరకు, మన రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు, మన రాష్ట్ర డీజీ సార్ ఇచ్చిన ఆదేశాల మేరకు మన జిల్లాలో ఎస్పీ గారి ఆధ్వర్యంలో మనము ఈ రోజున డి అడిక్షన్ యాంటీ డ్రగ్ డే అనేది జరుపుకుంటూ ఉన్నాము. మీ అందరికీ కూడా అందరూ యంగ్స్టర్సే ఉన్నారు ఇక్కడ. మెయిన్గా ఈ రోజు మనం చేసుకుంటున్న ఈ ప్రోగ్రామ్ యొక్క ఆవశ్యకత ఏంటంటే వీఆర్ గోయింగ్ అగైనెస్ట్ డ్రగ్స్ అనేది మనకి ఎక్కడా కూడా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో కానీ, మన డైలీ లైఫ్లో కానీ ఈ డ్రగ్స్ అనేది వాడకూడదు అనేసి ప్రత్యేకంగా ఒక రోజుని కేటాయించుకొని ఈ రోజుని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. మనము రెగ్యులర్గా డిఫరెంట్ కాలేజెస్, స్కూల్స్, అలాగే విలేజెస్ వీటన్నిటిలో కూడా లాస్ట్ 1 వీక్ నుంచి పోలీస్, సెబ్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ కూడా కలిసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా డైలీ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. రైట్. ఎనీవేస్, ఫ్యూచర్ సబ్ ఇన్స్పెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో అదేవిధంగా ఫ్యూచర్ నర్సెస్ అందరూ ఇక్కడ ఉన్నారు. దీనికి బెటర్ ఆడియన్స్ ఎవరు అవసరం లేదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు సరిపోతారా? ఈరోజు వరల్డ్ డ్రగ్ డే, ఆల్రెడీ మేడం మాట్లాడారు, సుందర్ గారు కూడా మాట్లాడారు. సో చెప్పినదే చెప్పకుండా ఇక్కడ ఉన్న ఒక 400 to 500 మెంబర్స్ 6th ప్రతి ఒక్కటికి ఒక డే ఫిక్స్ చేస్తున్నారు మనం గుర్తు పెట్టుకోవడానికి కోసం. అదేవిధంగా 1987 నుంచి కూడా ఈ వరల్డ్ డ్రగ్ డే అనేది June 26th ఫిక్స్ చేయడం జరిగింది. రీజన్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో మాత్రం మన పాపులేషన్ అబౌవ్ బిలియన్, 1 బిలియన్కి ఎక్కువ వెళ్ళిపోయింది. దానిలో 8% గంజా యూజ్ చేస్తున్నారు. అవుట్ ఆఫ్ 1 బిలియన్లో 8% ఆర్ అడిక్టెడ్ టు గంజా. సో ఇది అంటే ఆల్కహాల్ పర్సంటేజ్ 14% యాక్చువల్లీ ఆల్కహాల్. అంటే ఫైన్, ఇట్స్ మీరు పర్సనల్ డెసిషన్గా ఉండొచ్చు, బట్ కాకపోతే దీనివల్ల మీకేమి ఎఫెక్ట్ అవుతుంది అన్నది మీకు తెలుసుకోవాలి బయాలజికల్గా. ఇప్పుడు మీరు ఎస్ఐ ట్రైనింగ్ చేస్తున్నారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉంటారు, కొంతమంది ఫిజికల్గా ఫిట్గా ఉండకపోవచ్చు. ఇదే మీరు గంజావో ఆల్కహాల్ రెగ్యులర్గా తీసుకున్నారంటే అది బ్లడ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.